హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక తీయటి రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇప్పుడు చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం మీరు ఒక బౌల్ కానీ కప్ కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మెజరింగ్ కప్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ అనేది వేసాను. ఈ రైస్ ని నార్మల్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే సోనా మసూరి రైస్ తోని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ అనేది. సో ఒక కప్పు రైస్ వేసి దానికి తగిన వాటర్ అనేది పోసి రైస్ శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత గిన్నె అనేది ఇలా బయటికి రిమూవ్ చేసేసి పప్పు గుత్తి లేకపోతే గెరిట్ బ్యాక్ సైడ్ లేదా పొటాటో మ్యాషర్ ఈ మూడిట్లో ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో రైస్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాగా వీలైనంత వరకు మెదుపుకోండి. మనం రైస్ చల్లారిపోయాక ప్రిపేర్ చేద్దాము ఇలా మెదుపుకుందామంటే అది కుదరదండి, అది డ్రై అయిపోయినట్టు అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే వీలైనంత ప్రెషర్ యూజ్ చేసి బాగా సాఫ్ట్ గా మెదుపుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 2 full glasses ఆఫ్ వాటర్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 500 ml, అర లీటర్ వరకు వాటర్ అనేది కేవలం హై ఫ్లేమ్ లో ఉంచుకుని వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ మసులు స్టేజ్ వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక మెత్తగా మెదుపుకుని పెట్టుకున్నటువంటి రైస్ ని వేసేసి ఈ వాటర్ ని ఈ రైస్ తో మిక్స్ చేసుకుంటూ ఎటువంటి గడ్డల్ లాంటి ఏర్పడకుండా బాగా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ రైస్ అనేది ఈ వాటర్ ని కంప్లీట్ గా ఆల్మోస్ట్ అబ్జార్బ్ చేసేసుకుని ఒక థిక్ మాస్ కన్సిస్టెన్సీ, అంటే ఆల్మోస్ట్ మనకి పాయసం ఏ టెక్స్చర్ లో అయితే ఉంటుందో ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకుని మీ టేస్ట్నెస్ కి తగినట్టు, మీరు తినే స్వీట్నెస్ కి తగినట్టు షుగర్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 3/4 కప్పు షుగర్ అనేది వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి అది వేసుకోండి. లేదంటే పించ్ ఆఫ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ లోకి కొద్దిగా వాటర్ కలిపేసి దాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుని లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోండి. కొంచెం సేపు అయిన తర్వాత ఈ మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని మీరు టేస్ట్ అంటే స్వీట్నెస్ అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్ గా సరిపోయిందా లేదా, సరిపోకపోతే ఈ స్టేజ్ లోనే మీరు మీ స్వీట్నెస్ కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 1/4 కప్పు వరకు యాడ్ చేశాను. సో టోటల్ గా నేను 1 కప్ రైస్ కి 1 కప్ షుగర్ అనేది తీసుకున్నాను. సో మీ స్వీట్నెస్ కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఈ 1/4 కప్పు షుగర్ కూడా ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకున్నాను. పాన్ లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక 7 లవంగాలు వేస్తున్నాను. ఈ రెసిపీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. మనం ఈ రెసిపీ ప్రిపరేషన్ లో నార్మల్ మనం రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే స్వీట్స్ లాగా యాలక పౌడర్ అస్సలు వేయం. ఈ రెసిపీ ఫ్లేవర్ మొత్తం కూడా ఈ లవంగాల నుంచే వస్తుంది. సో మీరు కొంచెం ఘాటుగా తీయగా బ్లెండెడ్ స్వీట్నెస్ తినడానికి ఇష్టపడితే లవంగాల క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెంచుకోవచ్చు. బట్ మైల్డ్ గా ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే ఒక 6 to 7 కి అడ్జస్ట్ అయితే సరిపోతుంది. సో లవంగాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటిని రిమూవ్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ కూడా వేసి బాగా దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఈ రెసిపీని నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చెన్నైలో ఒకసారి టేస్ట్ చేశాను. బట్ అప్పుడు నాకైతే కంప్లీట్లీ క్లూలెస్ అండి. నాకు అసలు అర్థం అవ్వలేదు ఎలా వస్తుంది ఈ లవంగా ఫ్లేవర్ ఇదంతా అనుకున్నాను. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను మొన్న యాక్చువల్లీ యూట్యూబ్ లో నేను ఏదో బ్రౌజింగ్ చేస్తూ ఉంటే సడన్లీ ఐ కేమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ రెసిపీ. సో ఆ రెసిపీని కొంచెం రీక్రియేట్ చేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్, లవంగాలు అన్ని కూడా దీనిలోకి వేసేసి ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా దగ్గరకు వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ పాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకున్న స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 1 or 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా మనం చాలా వెరైటీగా యూనిక్ గా ఈ రైస్ తో కేసరి అనేది ఇలా ప్రిపేర్ చేసుకుని ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.